హాయ్ అండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ కమ్మదనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, వేరేగా చెప్పనవసరం లేదు. ఈ వీడియోలో కరివేపాకు పచ్చడి అలాగే నెయ్యి ఈ కాంబినేషన్తో తింటే ఆ రుచికి ఇక వేరే పేరు పెట్టనవసరం లేదు, ఆహా అని తినాల్సిందే. కూరలో కరివేపాకులా తీసేయకుండా ఆ కరివేపాకుని పచ్చడి చేసుకొని తినడం వల్ల మనకి తెల్ల జుట్టు కానీ కంటి సమస్యలు కానీ దూరం అవుతాయని నేను కూడా ఇది ట్రై చేశాను. దీనికి ఒక 1/2 కిలో వరకు కరివేపాకుని ముందు రోజే కడిగి నీట్గా ఆరబెట్టుకోండి, తడి లేకుండా. ఎండుమిర్చి 8 నుంచి 10, ఆవాలు 1 స్పూను, పచ్చిశనగపప్పు స్పూను, మెంతులు 1/2 స్పూను, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఉడకబెట్టి పెట్టుకోండి గుజ్జుగా తీసి, మినప్పప్పు 1 స్పూను. వీటన్నిటిని ముందుగా బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకుంటూ రండి. ఇది ఎలా వేయాలి అంటే దోరగా వేయించేంత వరకు వేగాలన్నమాట. అంటే మనకి ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మెంతులు ఆవాలు కూడా వేసి కొద్దిగా కలర్ టర్న్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఎండుమిర్చిని తీసుకోండి. ఎండుమిర్చి తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 8, ఎక్కువ తినేవాళ్ళు ఒక 10 దాకా తీసుకోండి. అలాగే చింతపండు కూడా మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే కారం ఎక్కువగా తినేవాళ్ళు చింతపండుని తగ్గించండి. ఇప్పుడు ముందుగా కడిగి ఆరబోసుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకుంటూ రావాలి. కలర్ అంతా చేంజ్ అయ్యి అది మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది. వేయించేటప్పుడే టెంప్టింగ్ స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించండి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు వేయించి చల్లారబెట్టిన కరివేపాకుని మిగిలిన అన్ని మిశ్రమాలని కలిపి మిక్సీ జార్లో పట్టేయండి. దీంట్లో వాటర్ వాడొద్దు. మనం చింతపండుని ఉడికించి తీసిన గుజ్జుని మాత్రమే యాడ్ చేసుకుంటూ వేయండి. తగినంత సాల్ట్ కూడా వేసి వేయండి. ఆ చింతపండు గుజ్జుతోనే మనం మిక్సీ మొత్తం పట్టాలన్నమాట. చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాక్స్లో తీసుకొని తాలింపును పెట్టుకోండి. ఆయిల్ కొద్దిగా 2 స్పూన్ల వరకు తీసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి దోరగా వేయించి కలర్ టర్న్ అయితే చాలు. 2 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని కూడా వేసేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిలో కొద్దిగా ఇంగువాని కూడా యాడ్ చేయండి. ఇంగువాని యాడ్ చేయడం వల్ల చట్నీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే కడుపులో ఏమన్నా కానీ ఉన్నా కానీ ఇంగువాతో క్లియర్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి. ప్రతి దాంట్లో ఇంగువ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి వారం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.